ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఒక వీడియో క్లిప్ ను చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో క్లిప్ లో ఉన్నది ఎవరో కాదు, మన వృద్ధ జంజి రాహుల్ గాంధీ గారే. భారతావనికి భావి ప్రధాని అవుతారు అని చాలా మంది కలలుగంటూ ఉంటారు. ఈయన వారి కలల రేరేడు. కానీ ఈయనేమో ప్రధాని పదవి నాకో ఈకముక్క అన్నట్టుగా అది వదిలి యాక్టింగ్ లో ఎన్టీఆర్ లెవెల్, సీనియర్ ఎన్టీఆర్ గారి లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. నవభారత నిర్మాణానికి నడుము కట్టిన యువనేత రాహుల్ గాంధీ గారు అనుకుంటే పాపం ఆయన ఈ విధంగా రకరకాల స్కిట్లు చేస్తూ గెడ్డం మీసాలు తెల్లబడి 60 ఏళ్లకు దగ్గరబడి వృద్ధ జంజి అయిపోయాడు. ప్రధాని అవ్వాలి అంటే ఏం చేయాలో తెలియక, ఎలా చేయాలో తెలియక, సరిగ్గా ప్లాన్ చేసి చెప్పేవారు లేక ఆయన చివరికి విసిగెత్తి యాక్టింగ్ షురూ చేశారు అనిపిస్తుంది. ఓ 2 రోజులుగా ఈ వీడియో క్లిప్ అయితే బాగా వైరల్ అవుతోంది. మీలో చాలా మంది ఈ వీడియో క్లిప్ ను ఇప్పటికే చూసి ఉంటారు. రాహుల్ గాంధీ గారు ఓ స్టేజీ పైన పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఇరగదీస్తున్నప్పుడు ఈ మైండ్ బ్లోయింగ్ సీన్ ఫోకస్ అయింది. మాట్లాడుతూ అదే స్టేజీ పైన ఉన్న సందీప్ దీక్షిత్ అను ఓ కాంగ్రెస్ లీడర్ ని రారా ఇట్రా అని నాటకీయంగా అతనిని హక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చిన వీడియో క్లిప్పే ఇది. చూశారు కదా, రా అని పిలిచే విధానం, హక్ చేసుకున్నప్పుడు ఇచ్చిన ఫీల్, ఆ ఫేస్ లో అప్పుడు సందర్భానికి తగిన నటనా వైదుష్యం, అబ్బో బాగా నేచురల్ గా యాక్టింగ్ చేశారు కదా. మన ఎటకారం పెకాసరాజు ఉన్నాడు కదా, ఆడికి కాంపిటీషన్ ఇచ్చేలా ఈయన ఉన్నారు అనిపించడం లేదా? అసలు ఎందుకు రాహుల్ తాత గారు ఇలా సందీప్ దీక్షిత్ ని హక్ చేసుకున్నారు, అంత హై లెవెల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే మరేం లేదు, రాహుల్ గాంధీ గారి దగ్గర ఒక స్కిట్ ఉంది, నేను ప్రధాని కావాలి అన్న స్కిట్ అది. సో రాహుల్ తాత జేబులో ఈ స్కిట్ కి సంబంధించిన స్క్రిప్ట్ అయితే లామినేషన్ చేయించి పెట్టుకుని ఎప్పటికీ రెడీ ఉంటుంది. నేను ప్రధాని కావాలి అన్నదే ఆ స్కిట్ పేరు. స్కిట్ ప్రకారం ఏమిటి అంటే, భారత ప్రధానిగా ప్రస్తుతం మోడీ గారు ఉన్నారు. మోడీ గారిని పడగొట్టి తాను ప్రధాని కావాలి అంటే ప్రధాని సీటును టార్గెట్ చేయాలి. అయితే ఆ సీటులో మోడీ గారు ఉన్నారు, సో మోడీ గారిని టార్గెట్ చేయాలి. ఇవన్నమాట స్కిట్. కానీ రాహుల్ జంజీ గారి ఈ సుదీర్ఘ 15 ఏళ్ల ప్రయాణంలో, అంటే ప్రధాని కావడం కోసం 15 ఏళ్ల ప్రయాణం అనుకోవాలి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో, నేను ప్రధాని కావాలి అన్న పోరాటంలో ఆయన ప్రధాని సీటు కోసం అనే స్కిట్ మరిచిపోయి మోడీ గారి పైన మాత్రమే పోరాటానికి మారారు. మోడీ గారిని టార్గెట్ చేస్తే ప్రధాని సీటును టార్గెట్ చేసినట్టే అనుకున్నారు గాని అది చివరికి ఏమైంది అంటే వికటించింది. అది మోడీ గారి పైన వ్యక్తిగత పోరాటానికి మారింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి జేబులో ఉన్న స్కిట్ ఏంటి అంటే మోడీ గారి పైన ఎటకారం, మోడీ గారి పైన పోరాటం. ఇలా రాహుల్ జంజీ గారు ప్రధాని పదవికి ప్రిపేర్ అవ్వడానికి బదులు యాక్టింగ్ లో ఆస్కారో భాస్కారో సాధించేందుకు ప్రిపేర్ అవుతున్నారు. సైన్స్ ఎగ్జామ్ కి వెళ్ళాలి అనుకుని సోషల్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయినట్టు అన్నమాట. స్టేజి పైన ఆయన ఎంత అగ్రెసివ్ గా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో చూశారు కదా. ఇది ఏంటి, ఎక్కడ ఇలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయానికి వస్తే, మోడీ గారి విదేశాంగ విధానం పైన రాహుల్ గారు వేసిన సెటైర్ అన్నమాట ఇది. అంటే విదేశీ నేతలను హక్ చేసుకోవడం మాత్రమే కాదు, విదేశీ విధానం వేరేలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పడం కోసం రాహుల్ గారు ఈ విధమైన స్కిట్ చేశారన్నమాట. మొన్న 13వ తేదీన రాహుల్ గాంధీ గారు తెల్లి అను చోట రచనాత్మక కాంగ్రెస్ మీటింగ్ లో మాట్లాడుతూ యాక్టింగ్ చేశారు. ఇలా సందీప్ దీక్షిత్ అనేవాడిని ఆలింగనం చేసుకుని యాక్టింగ్ లో శిఖరాగ్రాన్ని అధిరోహించారు. అయితే ఈ టాపిక్ ఇంతగా వైరల్ అవడానికి అసలు కారణం ఏమిటి అంటే, రాహుల్ గారు ఇలా హక్ చేసుకున్న తర్వాత సందీప్ దీక్షిత్ ఏమన్నాడంటే, నన్ను మెలోని అనుకుని కౌగలించుకోలేదు కదా అన్నాడు. మెలోని ఎవరో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. మెలోని ఇటలీ ప్రధాని గారు. మోడీ గారికి మెలోని గారికి మధ్య మంచి ఇంటిమసీ ఉంది. వీరిని గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఈ విషయాలను గురించి మీకు కూడా తెలిసిందే అనుకోండి. మెలోని మోడీ గారు కలుసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా హక్ చేసుకోవడం జరగనే లేదు. కనీసం షేక్ హ్యాండ్ కూడా చాలా తక్కువ సార్లు చేసుకోవడం జరిగింది. భారతీయ సాంప్రదాయం ప్రకారం మోడీ గారు ముందుగా నమస్కారమే చేస్తారు. మా గొప్ప సాంప్రదాయం నమస్కారమే అని ప్రపంచానికి తెలియజేయాలి అనే విధంగా తనను ఒక మోడల్ గా చూపిస్తారు. ఎక్కువలో ఎక్కువ శాతం ఆయన మహిళా లీడర్లు కలిసినప్పుడు నమస్కారమే చేస్తారు. అప్పుడప్పుడు తప్పనిసరిగా షేక్ హ్యాండ్స్ ఇచ్చి ఉండవచ్చు, అంతేగాని ఎప్పుడూ కూడా మహిళా నేతలను హక్ చేసుకోవడం ఇంతవరకు జరగలేదు. కానీ రాహుల్ జంజీ గారి స్కిట్ లో చూడండి, రాహుల్ వెళ్లి సందీప్ దీక్షిత్ ని హక్ చేసుకోవడం, దానికి సందీప్ దీక్షిత్ నన్ను మెలోని అనుకున్నారా అని సెటైరికల్ గా జోక్ చేయడం చేశారు. ఇప్పుడు మీకు ఇంకో సీన్ చూపించాలి. రాహుల్ చేసిన ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన స్కిట్ తర్వాత ఈ వీడియో క్లిప్ బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో క్లిప్ మన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారికి సంబంధించిన వీడియో క్లిప్. ఈ క్లిప్ చూడండి. ఇందిరాగాంధీ గారిని అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో హక్ చేసుకున్నాడు. రాహుల్ జంజీ తాత యాక్టింగ్ స్కిట్, హక్ స్కిట్ అండ్
ఈయన నానమ్మ ఫిడెల్ కాస్ట్రో సీన్ రెండు పక్కపక్కన పెట్టి చూడండి. హక్ చేసుకునే సాంప్రదాయం ఎవరిదో తెలుస్తుంది. భారత తరఫున ప్రధాని నరేంద్ర మోడీ గారు విదేశీ నేతలను గాని వారి మహిళలను గాని కలిసినంత ఎక్కువగా మరొకరు ఎవరూ ఇంతవరకు కలవలేదు. మోడీ గారిదే రికార్డు. ఆయన అంతమందిని అన్నిసార్లు కలిసినా ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన ఏ మహిళా మూర్తిని కూడా భారతీయ సాంప్రదాయాన్ని కాదని హక్ చేసుకోనే లేదు. ఆయన వారిని ప్రతిసారి నమస్కారంతోనే స్వాగతించారు, నమస్కారంతోనే వీడుకోలిచ్చారు, మహా అయితే షేక్ హ్యాండ్ ఇచ్చారు. కానీ రాహుల్ గారు స్టేజీ పైన ఎలా ఎటకారపు యాక్టింగ్, పెకాస్ రాజును మించి పెర్ఫార్మెన్స్ ఇచ్చారో చూసారా? ఎటకారం అనే కంటే ఎకిలితనపు పెర్ఫార్మెన్స్ అంటేనే బాగుంటుందేమో కదా. రాహుల్ అలా రా అని దీక్షితుని పిలిచి హక్ చేసుకునే సీను చాలా బాగా పండించారు కదా. చాలా గొప్ప యాక్టర్ అయితే తప్ప ఇంత గొప్ప యాక్ట్ చేయలేడు. రాహుల్ గారు అనుకున్నారు, ఇంత గొప్ప యాక్టింగ్ చేస్తున్న నన్ను ప్రధానిగా ఎందుకు ఎన్నుకోరు అనుకున్నారు. అలా అన్నట్టుగా లుక్స్ కూడా ఇచ్చారు. ఇచ్చి ఊరుకున్నారు. ఊరుకుంటే ఆ దీక్షిత్ ఏమన్నాడు, నన్ను మెలోని అనుకున్నారా రాహుల్ తాత అన్నాడు. ఇది కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ నేతల సంస్కారం. అసలు మోడీ గారు ఏ మహిళా నేతను హక్ చేసుకోనే లేదు. కానీ ఈ కాంగ్రెస్ పక్షులు ఇలా వెకిలి ప్రదర్శన ఇచ్చారు చూసారా. అయితే రాహుల్ జంజీ గారికి చరిత్ర పైన కూడా ఇంచుకంత అవగాహన ఉన్నట్టు లేదు. ఉంటే ఇలాంటి యాక్టింగ్ చేసినందుకు అది నాకే రివర్స్ అవుద్ది అన్న జ్ఞానం డీయింగ్న ముందే వెలిగి ఉండేది. గతంలో ఆయన నానమ్మ గడాఫీ లాంటి పరమ రాక్షసుడన్న పేరున్న వాడిని హక్ చేసుకుంది అని గుర్తుకు వచ్చేది. దాన్ని పట్టుకుని సోషల్ మీడియా ఇప్పుడు ముందుకు తెస్తుంది, రాహుల్ తాత హక్ చేసుకున్నది మోడీ గారు కాదు మీ నాయనమ్మే అని ట్రోల్ చేస్తుంది సోషల్ మీడియా అన్న జ్ఞాన జ్యోతి వెలిగేది. కానీ చరిత్ర జ్ఞానం శూన్యంలాగా ఉంది. సో మరి రాహుల్ జంజీకి ఇది కూడా రివర్సే అయింది ఇందువల్ల. ఇక ఇలాంటి స్కిట్లతో భారత ప్రధానిని అయిపోతాను అనుకుంటున్నారు రాహుల్ గారు. కానీ మోదీ గారు ఇలాంటి స్కిట్లతో ప్రధాని కాలేదు. ఆయన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నరనరానా జీర్ణించుకుని వాటిని ప్రదర్శిస్తూ ప్రజల కోసం 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని ఎన్నో చేశారు. ఏం చేశారు అని నెగిటివిస్టులు అంటే అన్నారు గాని 2014కి ముందు భారత్ తన 66 ఏళ్ల జీవితంలో ఎంత చీకటి ఉండేదో ఆ తర్వాత ఈ 12 ఏళ్లలో ఎంత వెలుగొచ్చిందో చూస్తే తెలుస్తుంది. లెక్కలు తీసి చూస్తే ఈజీగానే తెలుస్తుంది. కానీ చరిత్ర తెలియని వృద్ధ జంజీగా మారిన రాహుల్ గారు ఈ టైపు విశ్లేషణాత్మక స్కిట్లను కాకుండా మోడీ గారిని టీజ్ చేసే స్కిట్లతో ముందుకొస్తున్నారు. దేశానికి సంబంధించిన విషయాలను గురించి ఎలానూ మాట్లాడలేను, దేశం కోసం ఎలాంటి అద్భుత విజన్ ని కూడా చూపించలేను అని మోడీ గారి ఇమేజ్ ని స్ట్రైక్ చేసే స్కిట్స్ ని రచిస్తున్నారు రాహుల్ గారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రధానికి బదులుగా యాక్టర్ గా మారిపోతున్నానని పాపం ఆయన తెలుసుకోవటం లేదు. తెలుసుకుని ఉంటే ఫిడెల్ కాస్ట్రో ఇందిరమ్మను హక్ చేసుకున్న ఈ సీన్ ఇప్పుడు వైరల్ అయ్యేది కాదు. ఇలా వైరల్ అయ్యేలా చేసి తన నానమ్మను తానే అవమానించుకున్నారు రాహుల్ గారు. ఇందిరాగాంధీ గారిని హక్ చేసుకున్న ఫిడెల్ కాస్ట్రో మామూలు వాడు కాదు, మళ్ళీ పాలించిన అత్యంత క్రూరమైన పాలకుడు అన్న పేరుంది. సోషలిజం ఇస్లామిజం రెండింటినీ మిక్సీ పట్టి వ్యతిరేకులను కూడా ఆ మిక్సీలోనే వేసి రుబ్బి పాలించిన నరహంతకుడు అని పేరుంది అతనికి. మరి అలాంటి వాడు హక్ చేసుకున్నాడు ఇందిరమ్మని. ముసలి జంజీలా మారిన రాహుల్ యాక్టింగ్ వల్ల పాపం ఇందిరమ్మ గారి ఆనాటి బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రధాని కావాలి అంటే ఇలాంటి స్కిట్లు చేయడం కాదేమో అని రాహుల్ తాత తెలుసుకుంటే మరి ఎప్పటికైనా ఆయనకు ప్రధాని అయ్యే ఛాన్స్ ఉంటుందేమో. స్వతంత్రాన్ని తెచ్చిన గొప్ప కాంగ్రెస్ పార్టీ ప్రముఖ లీడర్ కదా, ఛాన్స్ అయితే ఉంటుందంటారా? మీరే చెప్పాలి. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.